అమ్మలు. ఉద్దానం ఈ మాట వినగానే అందరికీ గుర్తొచ్చేది కిడ్నీ వ్యాధి బాధితులు. అవును, ఎన్నో దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాలోని ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించామని చెబుతోంది. పలాసలో 85 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023 చివర్లో ప్రారంభించారు. అలాగే 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో కిడ్నీ బాధితుల కష్టాలన్నీ తీరిపోయాయి. అయితే ఇదంతా ప్రభుత్వ రికార్డులకే పరిమితమైంది. కిడ్నీ మహమ్మారి రోగానికి పరిష్కారం చూపించామని పాలకులు, ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఇది పరిమితమైందని సిక్కోలు, ఉద్దానం వాసులు అంటున్నారు. ఇంతకీ అక్కడ అసలు ఏం జరుగుతోంది? ఉద్దానం అంటే ఉద్యానవనం. పచ్చటి తివాచీలా ఆవరించిన తోటలతో నిండి ఉండే ప్రదేశం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. ఓవైపు సముద్ర తీరం, మరోవైపు కొబ్బరి, మామిడి, జీడి మామిడి, పనస తోటలు, ఇంకోవైపు పరవళ్లు తొక్కే జీవనది మహేంద్రతనయ. ఇలా నిత్యం సస్యశ్యామలంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఉద్దానం అని పిలిచేవారు. అలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశం కొన్నేళ్లుగా అంతుచిక్కని కిడ్నీ వ్యాధులతో అల్లాడుతోంది. సోంపేట, కవిటి, కుసుంపురం, కుత్తుమ, కళింగపట్నం ఇలా ఈ ప్రాంతంలోని ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఇంట్లోనూ కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళుంటారంటే సమస్య తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా గత 2 దశాబ్దాల్లో ఎంతోమంది ప్రజలు తీవ్రమైన కిడ్నీ జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఇక్కడి ప్రజలు బాధతో చెబుతారు. ఇప్పుడు కూడా దాదాపు 79,000 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నిత్యం హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని బాధితులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తెస్తామన్న మాట ప్రకారం జగన్ ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి భవనాలు నిర్మించినా అందులో సౌకర్యాలు కల్పించడంలో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని అంటున్నారు. పలాసలో ఇటీవల ప్రారంభించిన హాస్పిటల్ బిల్డింగ్ చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అందులో బెడ్స్ లేవు, స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు. పేరుకు మాత్రమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటూ బాధితులు నిట్టూరుస్తున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా, ఎక్కడ చూసినా రోగులే కనిపిస్తున్నా ఏ ప్రభుత్వము దీనికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా తగిన చర్యలు తీసుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగుల్లో చాలామంది పేదవారే. దీంతో వైద్య ఖర్చులు భరించలేక ఇళ్ళు, పొలాలు అమ్ముకుంటూ కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమవుతున్నాయి.
ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినా అక్కడ సౌకర్యాలు లేక విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్ళి వైద్యం చేయించుకునే వారే ఉన్నారు. ఆరోగ్యశ్రీకి కొన్ని పరిమితులు ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రులు భారీగా ఫీజులు గుంజుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ 10,000 రూపాయలు దేనికి సరిపోవట్లేదని, అన్ని సౌకర్యాలు కల్పించామంటూ ప్రచారం కోసం చేసే డబ్బును పేదలకు ఉపయోగిస్తే కాస్తైనా వారికి ఉపశమనం లభిస్తుందంటూ విమర్శిస్తున్నారు. పింఛన్ పెంచి ఆరోగ్యశ్రీ నిబంధనలు సడలిస్తే కొంతైనా సాయంగా ఉంటుందని కోరుతున్నారు. భూమి లేదు, పట్టలేదు, కష్టపడి బ్రతికే వాళ్ళం. వాటి వర్ణించి సంవత్సరం చెందినది ఎక్కడికి వెళ్ళి 10 రూపాయలు కూడా తేవాలన్న ప్రసక్తి కూడా నాలో లేదు. ఈ ప్రభుత్వం కూడా మాకు సాయం, ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ వచ్చి ఇలాంటి పేదవాళ్ళు మీ కడుపుకి తిండి ఉందా లేదా, మీ ఇంట్లో మీ కుటుంబం ఎలా పోతున్నారు, మీకు ఒంటి ఎలాగుందని ఏ సాయం కూడా మాకు లేకుండా పరిస్థితులు మేము ఉన్నాము. అందుకు మాకు మందులు తేడానికి కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది సార్, భోజనకి కరెక్ట్గా ఏమీ లేకుండా పరిస్థితులు మేము ఉన్నాము. పేదలు ఎక్కువ ఖర్చులు వచ్చి అదే అప్పు అయిపోవడం వల్ల అలా చేసుకొని గుడ్ల మీద తోటలు అమ్మేసి పొలాలు అమ్ముకొని ఏదో చేసి డయాలసిస్ చేయించుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం మా ఊర్లో అందరూ కిడ్నీ ప్రాబ్లంతో చనిపోయిన చాలామంది, మామూలుగా జబ్బు వచ్చి ఇంకేది వచ్చి చావు వచ్చి చనిపోవడం తక్కువ మంది. చాలా బాధపడేవాళ్ళం. ఈ సంవత్సరం చూస్తే ముందుకు కనిపించరు, ఈరోజు చూస్తే రేపు ఉండరు. అలాగే అయిపోయింది. చాలామంది అంటే ఇంచుమించు మా అత్తమ్మ కూడా అలాగే చనిపోయింది. ఈ మధ్యలోనే ఇంచుమించు 8-9 మంది చనిపోయారు. ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల చనిపోయారు. సాధారణంగా బీపీ, డయాబెటీస్ వంటి సమస్యలుంటే కొన్నాళ్లకు కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. కానీ ఉద్దానంలో మాత్రం సాధారణ జ్వరం అని చెప్పి హాస్పిటల్లో వచ్చేవారిని పరీక్షిస్తే కిడ్నీ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. మూత్రపిండాల వ్యాధి బాధితులకు వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలి, మరో మార్గమే లేదు. దీనికోసం డయాలసిస్ సెంటర్కి వెళ్ళి రావడానికి మందులకు నెలకు దాదాపు 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతోందని రోగులు చెబుతున్నారు. 700 కోట్ల రూపాయల ఖర్చు చేసి ఏర్పాటు చేసిన తాగునీటి పథకం కూడా వేసవిలో ఎండమావిగా మారిందని చెబుతున్నారు. బీపీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ విష్ణుమూర్తి అభిప్రాయపడ్డారు. కిడ్నీ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే దీనికి పరిష్కారం దొరకడం కూడా కష్టమని చెబుతున్నారు. భర్త దివాకర్కి కిడ్నీ సమస్య రావడంతో ఆయన్ను బతికించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో తన కిడ్నీ దానం చేశారు. ఈమె పేరు స్వప్న. వీరి పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. డయాలసిస్ కోసం ప్రభుత్వం నుంచి 10,000 రూపాయల పెన్షన్ వచ్చేదని, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ పెన్షను ఆగిపోయిందని చెబుతున్నారు స్వప్న.
పెన్షన్ కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన లేదని, రోజురోజుకి మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడంతో బయటకు వెళ్లి పని చేసుకునే అవకాశం కూడా ఉండడం లేదు. దివాకర్, స్వప్న లాంటి బాధితులు ఇక్కడ ఎటువైపు చూసినా కనిపిస్తుంటారు. ఎంతోమంది నిపుణులు ఉద్దానం ప్రాంతానికి వచ్చి సర్వేలు, అధ్యయనాలు చేసి వెళ్తుంటారు. అలా వచ్చేవాళ్ళు ఈ ప్రాంతంలో పండే కొబ్బరి బొండాల నీళ్లు తాగడానికి కూడా ముందుకు రారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, కానీ ఉద్దానంలో కిడ్నీ పేషెంట్స్ మాత్రం భిన్నం అనే చెప్పాలంటున్నారు వైద్యులు. అత్యధిక జీతాలు ఇస్తామంటున్నా ఇక్కడ ఉండి పనిచేయడానికి వైద్యులు ముందుకు రావడం లేదు. భారత్లో దాదాపు 2500 మంది మాత్రమే నెఫ్రాలజిస్టులు ఉంటారని ఒక అంచనా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ రంగంలో నిపుణులైన వైద్యుల కొరత ఎంత ఉంది అనేది. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నెఫ్రాలజిస్టులు అందుబాటులో ఉంటే సమస్య కారణాలు తెలుసుకోవడానికి కొంతమేరకు అవకాశం ఉండొచ్చని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జస్వంత్ అభిప్రాయపడ్డారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా అన్ని రకాల పనులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇన్ని రోజులని ఖచ్చితంగా మనం చెప్పడానికి లేదు. కాకపోతే పేషెంట్ అనేవాడు నీట్గా ఒక కిడ్నీ డాక్టర్కి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నారంటే మాత్రం మనం వాళ్ళ ఆయుష్ని, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా రోజులు ప్రొలాంగ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పేషెంట్ మన దగ్గర రావడం లేటు, మనం చెప్పినాక కూడా వాడు ఆ మందులు కరెక్ట్గా వాడడం డిలే అవుతుంది. అంతేకాకుండా మనం చెప్పే మాటలు వాళ్ళకి అర్థమయ్యి దాన్ని బట్టి మనం ఏం చెప్తామో అది చేయాల్సిన పనులు చాలా డిలే అవుతుంది. కానీ ఏ సర్జరీ జరిగినా మొదట 1 నెల 2 నెలలు మామూలు మనం ఎక్కువ పెద్ద పనులు చేయకూడదు. కిడ్నీ ఆపరేషన్ అనే కాదు, ఏ ఆపరేషన్ అయినా చేయడానికి లేదు. 1-2 నెలల వరకు కొంచెం వర్క్ అనేది తగ్గించాలి. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అన్ని పనులు చేసుకోవచ్చు. కాకపోతే మందులు కరెక్ట్ టైంలో తీసుకోవాలి, నొప్పి బిళ్ళలు తీసుకోకూడదు, మంచిగా హైడ్రేట్ అవ్వాలి. ఏ మందులు అయితే అవి బయట తీసుకోవడానికి లేదు, రెగ్యులర్ ఫాలోఅప్ ఉండాలి. ఉద్దానం ప్రాంతంలో ప్రతి 100 మందిలో 21 మందికి కిడ్నీ జబ్బులున్నాయని పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ బాలాజీ వివరించారు. కిడ్నీ వ్యాధుల హాట్స్పాట్స్ ప్రపంచవ్యాప్తంగానే కాదు, భారత్లో కూడా చాలానే ఉన్నాయని, అయితే చాలా ప్రాంతాల్లో పరిస్థితికి కారణాలేంటో పరిశోధనలో తేలింది, కానీ ఉద్దానంలో మాత్రమే ఈ వ్యాధులకు కారణాలు, మూలాలు తెలియటం లేదని చెబుతున్నారు. నీళ్లు, కొబ్బరి నీళ్లు, జీడి గింజల ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ, ఆహారం, పెస్టిసైడ్స్, కాఫీ పౌడర్, టీ పౌడర్, ఇలా ఎన్నో పదార్థాలపై ఇక్కడి ప్రజల్లో అనుమానాలు ఉండేవని డాక్టర్ బాలాజీ అన్నారు. కారణాలు ఏవైనప్పటికీ వారు దేనిపైన అనుమానం వ్యక్తం చేశారో దాన్ని తాము పరీక్షించామని, కానీ అన్నింటిలోనూ రిజల్ట్ నెగిటివ్గానే వచ్చిందని తెలిపారు. అడ్వాన్స్డ్ పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు భారత్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకపోవడం వల్ల విదేశాల్లోని కొన్ని రీసెర్చ్ సెంటర్లు, యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుని శాంపిల్స్ అక్కడికి పంపిస్తున్నామని తెలిపారు. యూజువల్గా జనరల్గా మా వేరే పేషెంట్ చూస్తే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు వెళ్ళడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ కేసుల్లో ఏంటంటే వితిన్ 2-3 ఇయర్స్లోనే స్టార్టింగ్ స్టేజ్ని డయాలసిస్ స్టేజ్కి ఎంటర్ అయిపోతున్నాడు అనమాట. వాళ్ళు ఏమైతే మనకి చెప్పడం జరిగిందో ముందు అవన్నీ మేము సార్ట్అవుట్ చేయడం వచ్చామాట. అంతే, ఎందుకంటే ప్రజల్లో ముందు అపోహ ఉంది, దీన్ని ముట్టుకుంటే వస్తుంది, మాకు కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలామంది కొబ్బరి నీళ్ళు ఇచ్చేవారు. కొబ్బరి నీళ్ళు తాగలేదనుకోండి, మీరే తాగట్లేదు మా కొబ్బరి నీళ్ళు, మీరేం చేస్తారని చెప్పేసి ఉండేవారు మాట. సో అలాగే ఏంటంటే ఈ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వచ్చామాట. ఫస్ట్ మీరు ఏం చెప్పారు, అది అసలు ఉందా లేదా అన్నది పరిశోధించాం, అవన్నీ లేవు అని చెప్పి తేలిని. సో ఫైనల్గా మన దగ్గర ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్లు మేము చేస్తున్నది ఏంటంటే జెనెటిక్ టెస్ట్లు, ఎక్స్జినోమిక్ అనాలిసిస్ అండ్ బయో అనాలిసిస్ అనమాట.
ఎంతోమంది నిపుణులు వచ్చి పరీక్షల కోసం అంటూ శాంపిల్స్ తీసుకుని వెళ్తున్నారు కానీ పరిష్కారం మాత్రం చూపించడం లేదంటున్నారు కిడ్నీ వ్యాధి బాధితులు. ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఎంతోమంది పేషెంట్లని దగ్గరుండి హాస్పిటల్కు తీసుకువెళ్ళానని, వారిలో కొందరు తన కళ్ళ ముందే చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అని ఇక్కడ దుస్థితిని వివరించారు ఆర్ఎంపీ డాక్టర్ భాస్కర్ రావు. ఈ ప్రాంతంలో కిడ్నీ మహమ్మారికి మూలం ఏంటో పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్పలేని పరిస్థితి. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కిడ్నీ సమస్యల కారణంగా ఈ ప్రాంతంలోని యువతీ యువకులకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. వ్యాధి చికిత్స కోసం తిరగడమే కష్టంగా ఉందనుకుంటే తమ పిల్లలకు పెళ్లిళ్ళు కుదరక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చివరికి తమ ఊరు పేరు చెప్పుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఇక్కడ ప్రజల్లో నెలకొంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ ప్రాంతంలో ఏ ఇంట్లోనూ ఆనందం కనిపించదు. కిడ్నీ రోగుల కష్టాలు తీరుస్తామని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన ఎన్నికల తర్వాత తమ గోడును వినేవాళ్లు కూడా ఉండరని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం హాస్పిటల్ నిర్మించి సమస్యకు పరిష్కారం దిశగా ఓ అడుగు ముందుకు వేసిందే కానీ దాని ప్రయోజనం పూర్తి స్థాయిలో నెరవేరలేదని రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథ్ నాయుడు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. కిడ్నీ బాధితులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పింఛన్ అందించి ఆదుకుందని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పేరుకే ఆసుపత్రి నిర్మించారు కానీ సౌకర్యాలు కల్పించలేదని, ప్రచారం కోసం ఆసుపత్రిని ప్రారంభించి హడావిడి చేశారని విమర్శించారు. మీరు అదనంగా తెచ్చింది ఏంటి? నేను అంటున్నది మేము చేసాము అని చెప్పేసి సోషల్ మీడియాలో బిల్డింగుల ముందు నిలబడి ఫోటోలు తీసుకుంటున్నటువంటి సీదిరప్పలరాజు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి డప్పు కొడుతున్నటువంటి మీటింగులు కానీ ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. కొత్తగా ఏమైనా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చి కొత్తగా మీరు ఏమైనా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీరు ఇచ్చేస్తారు, లేకపోతే కొత్తగా మీరు హాస్పిటల్లో ఇది చేస్తారు, అలాంటివి చేసి మీరు చెప్పుకోవాలి తప్ప మీ మీద పూర్తి స్థాయిలో ఇచ్చేసాము అంటే మీకు ఒకటి తెలుసో లేదు. ఈరోజు అసలు డయాలసిస్ సెంటర్స్, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డయాలసిస్ సెంటర్స్లో కనీసం బెడ్స్ నెంబర్ కూడా ఇంక్రీజ్ చేసుకోలేదండి ఈ గవర్నమెంట్.
దశాబ్దాలుగా ఉద్దానాన్ని పట్టిపీడుస్తున్న కిడ్నీ సమస్యపై రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరగానే అవసరమైన చర్యలు చేపట్టామని చెబుతున్నారు. అయితే చేయాల్సింది ఇంకా చాలానే ఉందని అంగీకరిస్తూనే ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఇంకొన్ని కల్పించాల్సి ఉందని చెప్పారు. ఎక్విప్మెంట్ అంతా ఉంది. నెఫ్రాలజిస్ట్ ఉన్నారు కదా, మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు వెళ్ళి చూడండి. నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, యూరాలజిస్ట్ ఉన్నారు, అందరు స్పెషలిస్టులు ఉన్నారు. వన్ థింగ్, ఎనీ హాస్పిటల్ ఫుల్ బ్లోన్ పిక్చర్లో సర్వీసెస్ రెండర్ చేయడానికి దట్ విల్ టేక్ సమ్ టైం, అంతే తప్ప మరొకటి కాదు అది. మరో ఈ గవర్నమెంట్ సెటప్లో ఇయర్ ఎండింగ్ టైం అది. సో ఇప్పుడు ఏప్రిల్ అన్నటువంటిది ఫైనాన్షియల్ స్టార్టింగ్ కాబట్టి దానికి ప్రత్యేకంగా బడ్జెట్ అలాట్మెంట్ అన్నీ కూడా జరుగుతుంది.